హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. నేనైతే ఈరోజు మా నిమ్మ తోట చూపిస్తున్నాను. మా సైడ్ అంతా నిమ్మ చెట్లేనండి వేసుకుంటాము. నిమ్మ చెట్లు వేసుకొని అవి 3 సంవత్సరాల తర్వాత కాపుకొస్తాయి. 3 సంవత్సరాలు కాపుకొచ్చిన కాయల్ని కోసుకొని కూలోళ్ళని పెట్టి కోసుకొని అవి మేము మార్కెట్కి వేసేస్తూ ఉంటాము. అదిగో అక్కడ వైర్లు తీసున్నారు కదా, ఆ వైర్లు ఏమంటే మా ఆయన సోలార్ తీస్తున్నాడు తోట చుట్టూ. ఎందుకంటే ఆ సోలారు బర్రెలు వచ్చి కొట్టేస్తూ ఉన్నాయి అని నిమ్మ చెట్లు, అవి చిన్న చెట్లు 1.5 సంవత్సరమే వేసింది ఆ చెట్లని. బర్రెలు కొట్టేస్తూ ఉన్నాయనేసి మా ఆయన తోటంతా సోలార్ తీసేశాడు. ఇంకా అవి రాత్రిపూట సోలార్ 6 గంటలకి, ఈవినింగ్ 6 గంటలకి సోలార్ ఆన్ చేసిపోతే మార్నింగ్తో 6 గంటలకు వచ్చి మళ్ళీ మా మామ ఆఫ్ చేసేస్తాడు సోలారు. డే టైంలో అయితే ప్రాబ్లం ఉండదు. నైట్ టైం అయితే బర్రెలన్నీ మాకు ఆ తోటకి దిగుదలే చెరువు ఉంటుంది అనమాట, అక్కడ వచ్చి పడుకోవడమా రాత్రిపూట కొమ్మలు కొట్టేస్తూ ఉన్నాయి. అందుకే మా ఆయన తోట అంతా సోలార్ తీసినాడు. ఇవి 1.5 సంవత్సరం చెట్లేనండి, ఇంకా కాపుకు రాలేదు. ఇప్పుడే వంగుతున్నాయి చెట్లు, అంటు చెట్లు. ఇక్కడ ఒక దగ్గర ఉన్నాయి, మళ్ళీ ఇంకొక దగ్గర 2 దగ్గరలు ఉన్నాయన్నమాట. ఒక దగ్గర 120, ఒక దగ్గర 120 లెక్కన ఇట్లా వేసుకున్నాము. మా సైడ్ అంతా నిమ్మ తోటలేనండి పండించేది. రోజు కూలి చేసుకోవాలి, బతకాలి, అంతేను మాకు నిమ్మ తోట. ఇక్కడ అంతా నిమ్మ తోట. మళ్ళీ జనవరి అట్లా సీజన్లో వరి పండిస్తాము, అంతేను. ఉదయంతో లేయడమా, నిమ్మ తోటలోకి వెళ్ళడమా, పని చేసుకోవడమా, మళ్ళీ ఇంటికి రావడమా, అట్లాగా రోజులు గడిచిపోతూ ఉంటాయండి. అక్కడ పొగొస్తుంది కదా మా తోటలో, అది మా మామ అతను. ఇంకా ఉదయంతో మా మామే ఇంకా కరెంట్ వచ్చినప్పుడు వాటికి నీళ్ళ మడవలు అవి వేసుకుంటూ ఉంటాడు. మా ఆయన ఏమంటే కూలోని పిలిపించి ఇట్లాగా మందులు అవి వేస్తూ ఉంటారు. మా మామకి కాలు ఇరిగింది. ఇరిగి కూడా రీసెంట్గాను అతనికి ఆపరేషన్ చేయించున్నాము. అదే కట్టుతో నడుస్తాడు. మా మామ నీళ్ళ మడవలు వేసుకుంటా ఉంటే మా ఆయన తోటలో సేద్యం చేసుకుంటూ ఉంటాడు. కూలోని పిలిపించి నిమ్మకాయలు కోసుకోవడము, అవి తీసుకుపోయి ఇంటికాడేసి మళ్ళీ అవి వేరు పంచి మళ్ళీ మార్కెట్కి వేయడము, ఇట్లా చేస్తూ ఉంటాడు. అట్లాగా మా మామ చూసుకుంటూ ఉంటాడండి.